Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. ఆరు నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడ ఎవరు అభ్యర్థులుగా ఉన్నారు, వాళ్ళకి రెబల్స్ గా ఎవరు బరిలోకి దిగారు అనేది ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. ముందుగా విజయనగరం, ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజు పోటీలో ఉన్నారు. అయితే టికెట్ ఆశించారు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత. సో టికెట్ దక్కకపోవడంతో ఇప్పుడు ఆమె రెబల్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఇది విజయనగరంలో. ఇక ఉండి నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు రఘురామకృష్ణరాజు. అక్కడ రెబల్ గా దిగారు పోటీలోకి. శివరామరాజు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. దానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఇక్కడ నుంచి టీడీపీ టికెట్ ఆశించారు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. మరో పార్టీ నుండి ఇప్పుడు రెబల్ గా బరిలోకి దిగారు. మూవింగ్ ఆన్, పోలవరం విషయానికి వద్దాం. పోలవరం, ఇక్కడ కూటమి తరపున జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఇదే టికెట్ ని ఆశించారు టీడీపీ నేత ముడియం సూర్యచంద్రరావు, కానీ టికెట్ దక్కలేదు. దీంతో రెబల్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఒకసారి నూజివీడు నియోజకవర్గానికి విషయం కొద్దాం. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా కొలుసు పార్థసారథి పోటీలో ఉన్నారు. ఆయన పోటీలో ఉండగా ఆయనకి అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చిన నేపథ్యంలో రెబల్ గా పోటీలోకి దిగారు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు. ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అండ్ గన్నవరం విషయానికి వద్దాం. గన్నవరం, ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు బరిలో ఉన్నారు. అయితే యార్లగడ్డ తమని ఏమాత్రం పట్టించుకోవట్లేదు అంటూ రెబల్ గా నామినేషన్ దాఖలు చేశారు కొరప్రోలు శ్రీనివాసరావు. మరి అక్కడ ఫైట్ ఏ రకంగా ఉండబోతోంది, విత్డ్రా చేసుకుంటారా లేదా అయిన నామినేషన్ ని చూడాలి. ఇక కావలి పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది. టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. రెబల్ గా పసుపులేటి సుధాకర్ నామినేషన్ వేశారు. సో ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది, ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, అధినేతల బుజ్జగింపులు ఫలిస్తాయా అనేది చూడాలి. ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. సో రెబల్ గా బరిలోకి దిగారు. పసుపులేటి సుధాకర్ సంగతి. సో ఇలా రెబల్స్ లో చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, బలమైన నేతలు ఉండడంతో కూటమి అభ్యర్థుల్లో గుబులు రేగుతోంది. నామినేషన్ల విత్డ్రావల్ కి ఇవాళ చివరి రోజు కావడంతో రెబల్స్ మనసు మార్చుకుంటారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. మొత్తం 6 నియోజకవర్గాల్లో కూటమికి ఇప్పుడు రెబల్స్ బెడద తప్పట్లేదు. విజయనగరం, ఉండి, పోలవరం, నూజివీడు, గన్నవరం, కావలి ఈ 6 స్థానాల్లో కూడా కూటమి తరపున అభ్యర్థులకి వ్యతిరేకంగా రెబల్స్ బరిలోకి దిగారు. మరి ఇవాళే విత్డ్రావల్స్ కి లాస్ట్ డే. మధ్యాహ్నం 3 గంటలకల్లా గడువు ముగుస్తుంది. మరి రెబల్స్ గా బరిలోకి దిగాలి అని అనుకుంటున్న వాళ్ళు నామినేషన్లను ఉపసంహరించుకుంటారా లేదా అన్నది ఇక్కడ ఇంట్రెస్ట్ రేపుతోంది. మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఎంపీ రావు, కూటమికి ఈ 6 స్థానాల్లో కూడా రెబల్స్ బడిది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. కానీ అధినేత బుజ్జగింపులు ఏమాత్రం ఫలించట్లేదా? వాళ్ళు విత్డ్రా చేసుకునే ఆలోచనలో ఉన్నారా లేక ఖచ్చితంగా బరిలోకి దిగాలనుకుంటున్నారా? అంటే ఒక్క గన్నవరం మినహా మిగిలినటువంటి 5 స్థానాల్లోనూ కూడా టీడీపీ తరపున టికెట్లు ఆశించినటువంటి అభ్యర్థులు అక్కడ రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. గన్నవరం స్థానంలో చూసుకున్నట్లయితే బీజేపీ అభ్యర్థి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఈ 6 స్థానాల్లోనూ కూడా పోలవరంలో జనసేన కేటాయించారు. మిగిలినటువంటి 5 స్థానాల్లోనూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నటువంటి అధిష్టానానికి, టీడీపీ అధిష్టానానికి ఈ రెబల్ అభ్యర్థులు బెడద అనేది నిజంగానే ఒక రకంగా భయం పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో అంటే దాదాపుగా 10 రోజుల నుంచే ఆయా అభ్యర్థులతోటి అధిష్టానం, టీడీపీ అధిష్టానం మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వారు ఏమాత్రం వెనక్కి తగ్గనని చెప్తున్నారు. కనుక ఖచ్చితంగా ఈ 6 అభ్యర్థులు కనుక బరిలో ఉంటే ఈ 6 స్థానాల్లో ఉన్నటువంటి కూటమి అభ్యర్థులకు ఖచ్చితంగా వారి యొక్క విజయ అవకాశాల మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఉండి స్థానం తీసుకున్నట్లయితే ఉండి నుంచి శివరామరాజు మాజీ ఎమ్మెల్యే 2014, 2019లో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో ఆయన నర్సాపురం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కూడా బరిలో నుంచి ఓడిపోయారు. సో ఆయన ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండి నియోజకవర్గంలో ఉంటుంది. ఉండి అనేది వరుసగా టీడీపీ విజయం నమోదు చేస్తున్నటువంటి స్థానము. ఆ ఉండి స్థానంలో కనుక శివరామరాజు నామినేషన్ విత్డ్రా చేసుకోకుండా బరిలో ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు యొక్క విజయం మీద శివరామరాజు ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ అట్ ద విజయనగరంలో కూడా మీసాల గీత 2014, 19లో టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆమె కూడా నామినేషన్ విత్డ్రా చేసుకోకుంటే అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు కూటమి తరపున. సో అదితి గజపతిరాజు యొక్క విజయ అవకాశాల మీద మీసాల గీత ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సేమ్ నూజివీడులో కూడా ఇదే రకమైనటువంటి ప్రభావం ఉంటుంది. నూజివీడులో ఇక్కడ పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథిని తీసుకెళ్లి టీడీపీ నూజివీడి టికెట్ ఇచ్చింది. పార్థసారథి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా
నూజివీడులో గెలుస్తాము అనే నమ్మకంతో ఉన్నటువంటి టీడీపీ అధిష్టానానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు రూపంలో ఒక ఇబ్బంది అయితే స్టార్ట్ అయింది. ముద్రబోయిన వెంకటేశ్వరరావుతో టీడీపీ అధిష్టానం మాట్లాడే ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఆయన కనుక బరిలో ఉంటే ఖచ్చితంగా టీడీపీ ఓట్లు మాత్రం చీలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కావల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కావల్లో కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం కూటమి తరపున టీడీపీ టికెట్ ఇచ్చింది. అయితే పసుపులేటి సుధాకర్ గతంలో జనసేనలో ఉన్నారు, ఆ తర్వాత బీజేపీకి వెళ్ళారు, మళ్ళీ టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. పసుపులేటి సుధాకర్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఆయన యొక్క ప్రభావం కూడా కావలి నియోజకవర్గంలో పసుపులేటి సుధాకర్ ప్రభావం కూడా ఉంటుంది. ఇక గన్నవరంలో కూడా టీడీపీ కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకటరావు ఉన్నారు. యార్లగడ్డను తమను పట్టించుకోవడం లేదంటూ కొర్రపల్లి శ్రీనివాసరావు కూడా నామినేషన్ వేశారు. కాబట్టి మరి ఈ 6 స్థానాల్లోనూ కూడా ఈ మధ్యాహ్నం 3 గంటలలోపు రెబల్స్ కనుక నామినేషన్స్ విత్డ్రా చేసుకోకుంటే ఖచ్చితంగా ఆయా అభ్యర్థుల విజయావకాశాల మీద ఈ రెబల్స్ ప్రభావం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా టీడీపీ అధిష్టానం 5 స్థానాల్లో రెబల్ అభ్యర్థులతో ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మరి మధ్యాహ్నం 3 గంటలలోపు వీరిలో ఎంతమంది వెనక్కి తగ్గుతారనేది చూడాలి. లేదు అంటే కనుక ఖచ్చితంగా ఈ రెబల్ అభ్యర్థుల ప్రభావం అనేది కూటమి అభ్యర్థుల మీద ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.